కాకినాడ జిల్లాలోని పాల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పాలల్లో బెంజోయిక్ యాసిడ్ కలుపుతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు అధికారులు. పాలు నిల్వ ఉండేందుకు బెంజోయిక్ యాసిడ్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పాల నిల్వ ఉండేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కెమికల్ పేరు వచ్చిందని చెబుతున్నాడు పాల కేంద్రం నిర్వాహకుడు. అయితే ఆ కెమికల్ ను ఉపయోగించలేదని తెలిపాడు. దీంతో శాంపిల్స్ సేకరించి పాలను ల్యాబ్ కు పంపించారు అధికారులు. బెంజోయిక్ యాసిడ్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో పాల కేంద్రాలలో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాలు అదేవిధంగా పెరుగు ఈ పాల ఉత్పత్తులకు సంబంధించి వేసవికాలంలో అవి నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్స్ కలుపుతూ ఉంటారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేస్తున్న పరిస్థితి. మరొకవైపు ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి తీసుకెళ్లి ఒకవేళ వీటిలో ఆ కెమికల్స్ కలిపితే ఎటువంటి ప్రభావం ఉంటుందో, ఒకవేళ కలిపడానికి ఏమైనా ఇక్కడ ప్రస్తుతానికైతే కొన్ని పాల కేంద్రాలలో ఈ కెమికల్స్ని ప్రస్తుతానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అసలు అటువంటి పాలు నిల్వ ఉండడానికి కావాల్సిన ఈ కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఈ పాల కేంద్రాలలో ఉండకూడదు. దానికి సంబంధించి కూడా అధికారులు గుర్తించారు. ఒకవేళ ఈ పాలలో అవి ఏమైనా కలిపాయి, ఒకవేళ పాలు ఇతర ఉత్పత్తులకు సంబంధించి వాటిని నిల్వ ఉంచడానికి ఈ కెమికల్స్ కలిపారని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూనే మరోవైపు శాంపిల్స్ కలెక్ట్ చేశారు. సార్, అసలు ఏంటి మీరు ప్రస్తుతానికి తనిఖీలు చేశారు, ఆ కెమికల్స్ ఏంటంటే? అది 22.5% బెంజోయిక్ యాసిడ్. అది ఈ బెంజోయిక్ యాసిడ్ కానీ ఏ విధమైన కెమికల్స్ పాలల్లో కలపరాదు. అతను ఏం చెప్తున్నాడంటే లేటుగా వచ్చిన పాలల్లో అవసరం వచ్చినప్పుడు 40 లీటర్స్లో 20 ml బెంజో యాసిడ్ కలుపుతామండి అని చెప్తున్నాడు. ఏ విధమైన కెమికల్స్ కలపడానికి పర్మిట్ కాదు, కానీ ఈయన కొన్ని లేటుగా వచ్చినట్లు కలుపుతున్నా అని చెప్పాడు. అందువల్ల ఇతని దగ్గర పాలు పెరుగు శాంపిల్ తీసాం. ఇతనికి ఆర్పి పట్నం నుంచి కూడా పాలు వస్తాయి. ఆ ఆటోలో కూడా క్యానుల్లో శాంపిల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అందుట్లో ఇతను వచ్చిన పాలని పెరుగుగా తయారు చేసేటప్పుడు గడ్డగా ఉండటం కోసం స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ను కూడా కలుపుతున్నాడు. న్యాచురల్గా ఉండాలి కానీ మళ్ళీ మిల్క్ పౌడర్ కూడా కలిపి అమ్మటం జరుగుతుంది. FSSAI గైడ్లైన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి పాల శాంపిల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తాయి. ఏ విధమైన పాలలో కలపరాదు. ఒకవేళ కలిపి ఉంటే మాత్రం అది నేరం. అందువల్ల మేము శాంపిల్ లిఫ్ట్ చేసాం. కానీ ఆ డబ్బా దొరికింది 5 లీటర్స్ బెంజోయిక్ యాసిడ్. అది ఇక్కడ క్యాంపస్లో ఉండకూడదు. అతను అడిగితే అతను ఏం చెప్తున్నాడంటే గూగుల్లో చూసి నిల్వ ఉండటం కోసం మూత వేస్తున్నాం అన్నాడు. అసలు దాంట్లో కలపరాదు. కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేస్తున్నాం. ఆ కెమికల్ని బెంజోయిక్ యాసిడ్ని సీజ్ చేస్తున్నాం. కలిపినట్టు తేలితే అది ప్రోడక్ట్ అన్సేఫ్ అవుతుంది. క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పాల ఉత్పత్తులు కావచ్చు, మరోవైపు మనం ఈ విజువల్స్లో చూసుకోవచ్చు ఈ బెంజోయిక్ యాసిడ్. ఒకవేళ ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా పాలు నిల్వ ఉండడానికి కలుపుతారు, పాల ప్రోడక్ట్స్ నిల్వ ఉండడానికి కలుపుతారు. కానీ ఈ విధంగా అవి పాలల్లో కలపకూడదు. కలిపితే హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ కాంపౌండ్లో ఒకవేళ పాలు కావచ్చు, అదేవిధంగా పాలు ప్రోడక్ట్కి సంబంధించిన కాంపౌండ్లో ఈ బెంజోయిక్ యాసిడ్ ఉండకూడదని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే మీరు దాన్ని ఎందుకు తీసుకొచ్చారండి? మామూలుగా వేసవికాలం కదండి, పులుపు లేకుండా ఉంటుందని ఎప్పుడన్నా వాడతాం. అయితే ఇప్పుడు వాడలేదు, తెచ్చాక మామూలుగా తెచ్చామండి. అదే వేసవి వస్తుంది కదా, పాలు దిగిపోతాయని అంటే వాడారని చెప్తున్నారు. అదండి మామూలుగా నాకు 4-5 రోజుల నుంచి మేము వాడలేదు, తెచ్చాం. కానీ మరి జనాలకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కదా వాడితే. తెలుసా మీకు? అది మాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి పాలు ప్రోడక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దానికి సంబంధించి పాలు పదార్థాలు అదేవిధంగా పెరుగుని తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరొక వైపు దీన్ని ఇటువంటి కెమికల్స్ వాడడం వల్ల హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయి. అదేవిధంగా ఈ కెమికల్స్ను వాడినట్లు కనుక తేలితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఓ ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది, ల్యాబ్లో నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ వాడినట్లు తెలిస్తే దానికి సంబంధించి పాల ప్రోడక్ట్ సంబంధించి కేసులు బుక్ చేయడం, అదేవిధంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు ఉన్న గైడెన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. గత వారం రోజులుగా కాకినాడలో ఫుడ్ కంట్రోల్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. పాల పదార్థాలు కావచ్చు, దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ కలుపుతున్నాయి, అవి నిల్వ ఉండడానికి ఏ విధంగా చేస్తున్నారని దీన్ని ల్యాబ్కి తీసుకెళ్లి టెస్టింగ్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఈ అమ్మే పాలలో కలిపినట్లు తేలితే దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, NTV, కాకినాడ నుంచి.